హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నానండి. చూస్తున్నారా, ఆకుకూరల తోట అండి ఇది. మేము గుడికి వెళ్ళాము నిన్న, ఇందుకూరుపేట దగ్గర గుడికి వెళ్ళాము. చాలా బాగుందండి గుడి. పెడతాను గుడి కూడాను. చూస్తున్నారా, ఆ వచ్చే దారిలో ఆకుకూరలు వేసున్నారు. పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఆకుకూర. ఇదంతా పాలకూర అండి. పాలకూర ఇది చూసారు కదా, ఎంత ఫ్రెష్గా వచ్చేసిందో. మొత్తం పాలకూర అన్నీ ఆకుకూరలో వేస్తున్నారు వాళ్ళు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర. చూస్తున్నారా, చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి పాలకూర. మొత్తం పాలకూర తోట అది. పాలకూర తోటే కాదులేండి, అన్ని ఆకుకూరల వరకే వేస్తున్నారు వాళ్ళు. కాయగూరలు ఏమి వేయలేదు. ఇదంతా పాలకూరను ఆకుకూర. చూడండి ఎంత బాగా వేసేది. ఇక్కడ గోంగూర వేశారు. చూడండి ఇక్కడ గోంగూర. ఏమైనా స్థలం ఉండాలండి, బాగా స్థలం ఉంటే మనకు కూడా బాగా వేసుకోవచ్చు. నాకు కూడా చాలా ఇష్టము ఇలాగ స్థలం ఉండి బాగా మంచిగా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు చెట్లు వేసుకోవాలని. కానీ మాకు అంత స్థలం లేదు. నాకు కానీ బాగా పెద్ద స్థలంగా ఉంటే నేను కూడా ఇట్లాగే వేసుకో ఉండేదాన్ని. నాకు అది చూశాక చాలా బాగా అనిపించింది. ఏమైనా స్థలం ఉండాలి మనకి అని. స్థలం ఉండాలి, అప్పుడు మనం ఏది కావాలంటే అది వేసుకుంటే. నేలను వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. మనం తొట్లలో వేసుకుంటే మాత్రం వస్తాయి. కానీ మనకు స్థలాలు లేక తొట్లలో వేసుకుంటున్నాం. కానీ చూడండి చిర్రాకు ఇది. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో చూడండి చిర్రాకు. అది పాలకూర ఎంత చూపించింది, ఇది చిర్రాకు. గోంగూర కూడా బాగా వచ్చింది కదా. ఇదంతా మొత్తం చిర్రాకు అండి. ఇల్లు ఆ పొలాలు వేసేవాళ్ళు కదా, మడులుగా. ఒక మడుగు పాలకూర, ఒక మడుగు గోంగూర, ఒక పక్క వచ్చి చిర్రాకు. చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉందో చూడండి ఆకుకూర. ఆ మొత్తం అక్కడంతా ఆకుకూరలే వేసున్నారు వాళ్ళు. చూడండి అంతా చిర్రాకు. చూస్తున్నారా, చాలా బాగా వచ్చింది కదా మొలకలు. చూడండి ఎంత బాగుందో చూడండి చిర్రాకు. నవనవ అంట లేత ఆకుకూర, హెల్దీగా బాగుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. అది మొత్తం ఆకుకూరల తోట అండి. ఉత్త ఆకుకూరలే వేస్తున్నారు వాళ్ళు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.